పరిష్కరించాలి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే. పరిష్కరించాలి భవన నిర్మాణ కార్మికుల సమస్యలు వెంటనే. సంక్షేమ బోర్డు కార్మికులకు ఉపయోగంలోకి తీసుకురావాలి. సంక్షేమ బోర్డు కార్మికులకు ఉపయోగంలోకి తీసుకురావాలి. సంక్షేమ బోర్డు కార్మికులకు పని చేయించాలి. సంక్షేమ బోర్డు కార్మికులకు పని చేయించాలి. మేము 12-14 రద్దు చేయాలి. నా పేరు వివి రాజు. ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సిఐటి భవన నిర్మాణ కార్మికుల సంఘం సిఐటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విజయవాడ అలంకరణ ధర్నా సౌ సెంటర్లో కూడా భవన నిర్మాణ కార్మికులతో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు గత 6 సంవత్సరాల 6 నెలల నుంచి చాలా తీవ్రమైన నిర్బంధాలు ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితి. భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేయాలని, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకి అందుబాటులో ఉన్నటువంటి పరిరక్షణ నుండి సంక్షేమ బోర్డుని అమలు చేయాలి అని. ఈ సంక్షేమ బోర్డు దాదాపుగా ఏ రాష్ట్రంలోని అన్యాయమైన పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది. భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టం, పోరాడి సాధించుకున్న సంక్షేమం ఏదైనా ఉందో ఆ సంక్షేమ బోర్డుని ఇవాళ ఈ గత వైసీపీ ప్రభుత్వం కానీ ఎన్నికల్లో హామీ చేసి హామీలు నెరవేర్చుకునే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం నిలబడి ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలని మాట తప్పిందని చెప్పేసి మేము ఇవాళ సిఐటి భవన నిర్మాణ సంఘం కార్మిక నాయకులుగా మేము చెప్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే సంక్షేమ బోర్డుని పునరుద్ధరణ చేస్తానని ఎన్నికల హామీలు చేశారో అదేవిధంగా సంక్షేమ బోర్డుని అమలు చేయాలి. 12-14 మెమోను అడ్డం పెట్టుకుని సంక్షేమ బోర్డులో ఉన్న 2,000 కోట్ల రూపాయలు దీన్ని పక్కదారి పట్టించారు. ఇది తక్షణమే బోర్డులో అమలు చేయాలని చెప్పేసి బోర్డులో నగదు జమ చేసి సంక్షేమ బోర్డులో ఉన్న పథకాలన్నీ కూడా ఇంకా ఎక్కువ పథకాలు వచ్చే అవకాశం ఉంది. నిన్న కాకపోయినా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు, అట్లాగే ప్రసూతి కానీ, అట్లాగే ఎవరికైతే దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉంటారో, అంగవైకల్యం కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా రెట్టింపు సంక్షేమ పథకాలకు సంబంధించిన హాస్పిటలేషన్ ఖర్చులు కానీ అవన్నీ కొని పెంచడం జరిగింది. సంక్షేమ పథకాలు రెట్టింపు చేయడమే కాదు, సంక్షేమ పథకాలను అమలు చేసే విధంగా మాకు చేయాలని చెప్పేసి భవన నిర్మాణ కార్మికుల సంఘంగా ఇవాళ డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులు మెటీరియల్ ధరలు తగ్గించాలి, భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు, ఉపాధి కల్పించాలి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించే విషయంలో ఏదో జాప్యం జరుగుతూ ఉంది. ఇల్లు రిజిస్ట్రేషన్ జరగటం లేదు. ఇల్లు రిజిస్ట్రేషన్ సంబంధించింది కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి. నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి. ఆ విధమైన జిఎస్టీలు ఏదైతే ఉన్నాయో తగ్గించామని అంటున్నారు. ఇది సరైనది కాదు. పెట్రోల్ డీజిల్పై మీరు జిఎస్టీ తగ్గించబోతే ఆ నిర్మాణ మెటీరియల్ ధరలపై ఏ విధంగా తగ్గుతాయని మేము సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పల్లెలు వెళ్ళిపోయి, పనులు లేక ఏదో చిన్న చితక పనులు, వాచ్మెన్ పనులు, ఏదో చిన్న పనులు చేసుకున్న పరిస్థితి భవన నిర్మాణ కార్మికులు ఈ కాలంలో మనం చూస్తున్నాం. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఇవాళ భవన నిర్మాణ కార్మికులు సమస్యలు తీవ్రతరం అవుతూ ఉన్నాయి. మేము వాటిని పట్టించుకోండి. మీరు అధ్యయనం చేసి సంక్షేమ బోర్డు అమలు చేసి నిర్మాణ కార్మికుల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. కాకపోతే భవన నిర్మాణ కార్మికులని ఏ విధమైన శ్రద్ధ చూపకుండా సంక్షేమ బోర్డుని పక్కదారి పట్టించి ఇవాళ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుని వైసీపీ ప్రభుత్వం దూరం చేసిందో దానికి మనం భవన నిర్మాణ కార్మికులందరూ ఎలా బుద్ధి చెప్పారో అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. భవన నిర్మాణ కార్మికుల్ని మీరు శ్రద్ధ చూపకుండా, పట్టించుకోకుండా ఎన్నికల హామీల్ని తొంగలో దొక్కితే భవన నిర్మాణ కార్మికులు తిరగబడతారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మీకు రేపటి రోజున గడ్డుకాలం వస్తుందని చెప్పేసి నిర్మాణ కార్మికులైనా ఇకనైనా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కుటుంబ ప్రభుత్వాన్ని భవన నిర్మాణ కార్మికులు శ్రద్ధ పెట్టాలి. లక్షల మంది ఆధారపడి కోట్ల మంది దీని మీద నిర్మిస్తున్న నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తామన్నాం.